విచ్ మల్టిపుల్ యాక్సెస్ టెక్నిక్ ఈజ్ యూజ్డ్ ఇన్ IEEE స్టాండర్డ్స్. ఇది IEEE స్టాండర్డ్ మనం ఆల్రెడీ ఒక క్వశ్చన్ మాట్లాడేసాం కదా. దేనికి ఇది వైఫై రిలేటెడ్ IEEE స్టాండర్డ్ 802 పాయింట్ అని మాట్లాడుకున్నాం కదా IEEE స్టాండర్డ్. సో వైర్లెస్ ల్యాన్ కి పర్టికులర్ గా ఏది యూజ్ చేస్తారు అని చెప్తున్నారండి. విచ్ మల్టిపుల్ టెక్నిక్ ఈజ్ యూజ్డ్ ఇన్ దిస్. సో CSMA క్యారియర్ సెన్స్ మల్టిపుల్ యాక్సెస్ కొలిజన్ అవాయిడెన్స్ అండి. ఇది క్యారియర్ సెన్స్ CSMA అంటే క్యారియర్ సెన్స్ మల్టిపుల్ యాక్సెస్. CA ఉంది కదా కొలిజన్ అంటే ఎట్ ఏ టైం 2-3 పంపిస్తున్నప్పుడు కొలైడ్ అవుతుంది కదా. సో కొలిజన్ అవాయిడెన్స్ అనమాట. అవాయిడెన్స్ కొలిజన్ ని అవాయిడ్ చేస్తుంది. CD అంటే కొలిజన్ ని డిటెక్ట్ చేస్తుంది కదా. నెక్స్ట్ CDMA అంటే క్యారియర్ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్. అది CDMA అంటే క్యారియర్ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్. అండ్ అలోహాలో వచ్చేసరికి 2 ఉంటాయండి. ఒకటి ప్యూర్ అలోహా, ఇంకొకటి స్లాటెడ్ అలోహా అనేది డేటాని ర్యాండమ్ గా పంపిస్తాయి అన్నమాట. సో క్వశ్చన్ కి ఆన్సర్ CSMA క్యారియర్ సెన్స్ మల్టిపుల్ యాక్సెస్ కొలిజన్ అవాయిడెన్స్. అంటే డేటా 4-5 మెంబర్స్ యూస్ చేస్తున్నప్పుడు లేదా ఎట్ ఏ టైం 4-5 వెబ్సైట్ ని యూస్ చేస్తున్నప్పుడు డేటాని కొలిజన్ ని అవాయిడ్ చేయగలిగేది ఎవరు అంటే CSMA అన్నమాట.